తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్ష. రామాయణము భారతీయ ఆది కావ్యము. దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి ఆది కవిగా సుప్రసిద్ధము. రామాయణము అన్ని భారతీయ భాషలయందు ఎంతో ఆదరణీయము, పూజనీయము. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతీయ సంస్కృతి, నడవడిక, ఆచారములపై ప్రభావము కలదు. సంబంధ బాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణంలో చెప్పబడినవి. ప్రధానంగా రామాయణము సీతారాముల పుణ్యచరితము, ఆంజనేయ భక్తి చరితము. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మీదేవి అవతారము సీతమ్మవారు. సీతారాములు ప్రపంచమునకు తల్లిదండ్రులు, భక్తులకు శాశ్వత సుఖమును ప్రసాదించువారు. కరుణామూర్తి అయ్యలరాజు రామభద్రునకు చన్నిచ్చి రక్షించిన దయామయి సీతాదేవి. శ్రీరామ కథా పఠనము, శ్రవణము వలన లోకములకు సుఖశాంతులు కలిగి తరింపజేయును. బ్రహ్మదేవుడు వాల్మీకి ద్వారా రామాయణమును రచింపజేసెను. బ్రహ్మదేవుడు శ్రీరామ అవతారము పరమ పావనమని, నా అనుగ్రహమునకు హేతుభూతులని చెప్పాడు. రామాయణము జనన మరణ సంకటములను తొలగించి శాశ్వత నిత్యానందమును ప్రసాదించును. పద్మపురాణమున శంకరుడు తన భార్య పార్వతితో విష్ణు సహస్రనామములకు రామనామము సమానమని చెప్పాడు. క్షీరసాగర మదన కాలమున హాలాహలము పుట్టినది. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు పరమశివుడు తన కంఠభాగమున హాలాహలాన్ని ఉంచుకొనెను. విష ప్రభావ తాపమునకు శివపార్వతుల కాంతి తగ్గిపోవడం జరిగింది. దేవతలు గంగను, చంద్రుణ్ణి పరమశివుడి తలపైన ఉంచారు. కానీ తాపము తగ్గలేదు. తరువాత శివపార్వతులచే శ్రీరామనామామృతమును తావించగా తాపము నశించిపోయినది. బలము కలిగి శివుడు మహేశ్వరుడయ్యాడు. పార్వతి సర్వమంగళమైనది. హనుమంతుడు లంకకు వెళ్ళి తిరిగి వచ్చుటకు బలము సీతారాముల పాదసేవ. లంకా దహనమునకు శక్తి రాముని అనుగ్రహము వలన లభించినది. శ్రీరాముని కథ ఎన్ని మార్లు విన్నా చదివినా తనివి తీరదు. స్త్రీ శూద్ర అధమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు కొంగు బంగారముల సంసార సాగరము తరించుటకు వెలసినది వాల్మీకి రామాయణము. సంస్కృత భాష యందు భవభూతి, జయదేవాదులు రామాయణమును రచించి మోక్షాన్ని పొందారు. తెలుగు భాష యందు భాస్కర రంగనాథ రామాయణములు వెలసినవి. ఒంటిమిట్టకు సమీపమున గల గోపవరమునందుండిన కుమ్మరి మొల్ల రచించిన తెలుగు రామాయణము సర్వజనాదరణీయము. తెలుగులో మొదటి కవయిత్రిగా ఆమె జీవితము ధన్యము. శ్రీరాముడు 2 మాటల వాడు కాడు. ఒకే మాట, ఒకే బాణము, ఒకే సతి, ఒకే ధర్మపదముగా జీవించి చూపిన ధర్మమూర్తి. రామాయణము బ్రహ్మచే ప్రేరేపింపబడి వాల్మీకిచే రచింపబడినదని మత్స్యపురాణంలో పేర్కొనబడినది. రావణ వధానంతరం శ్రీరామచంద్రమూర్తి అయోధ్యాపురమున సీతాదేవి విషయమున లోకులు ఆడుకొను లోకాపవాదమునకు భయపడి సీత యందు దోషము లేదని తెలిసి లక్ష్మణుని వెంట వాల్మీకి ఆశ్రమమునకు పంపెను. 12 సంవత్సరాలు సీతాదేవి వాల్మీకి ఆశ్రమం నందుండెను. వాల్మీకి ఆమె సత్కర్తి లోకమున నిలుచున్నట్లు రామాయణమును రచించెను. లవకుశలచే గానం చేయించి రామకథాగానము వినిన రాముడు పరవశించెను. సీతాదేవి భూమి యందు ప్రవేశించెను. పిమ్మట రామనిర్యాణముతో రామాయణము పూర్తయినది. సీతారాముల పుణ్యచరితమైన రామాయణ మహాకావ్యాన్ని రామాయణం అనే శీర్షికతో మీ ముందుకు తెస్తోంది తెలుగు ఫ్లేమ్.